हर हर महादेव शंभो शंकर जय भोलेनाथ जय भोलेनाथ भोलेनाथ महाराज की जय। ఇప్పుడు గణేష్ గడ్డలో ఉన్నటువంటి గణనాథుని పూజ చేసుకున్నాం కాబట్టి దాంతో పాటుగా మనం ఈ యాత్ర పూర్తిగా క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చేది మన వాహన దేవుడు కాబట్టి ఈ వాహనమైనటువంటి దత్తన్న కారు మ్యాగ్నెట్ నిస్సాన్ మ్యాగ్నెట్కి కూడా మనం పూజ చేసుకొని మరి దీంతో పాటుగా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ చేయబోయే 10 రోజులు కూడా ఈ కారు కూడా మనకు ఒక దేవునితో సమానం కాబట్టి ఈ వాహన పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది। ముందుగా దత్తన్న పూజ చేస్తున్నాడు। ఈ దత్తన్న పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం వాహనం ముందరికి నడిపిద్దాం। జై మహాదేవ్ హర హర మహాదేవ శంభో శంకర్ బం బం భోలే శంకర్ जय भोलेनाथ भोलेनाथ महाराज की जय। इड పెట్టాను ఇట్లా కింద అది టైర్ కింద పెట్టు ఇక్కడ కింద పెట్టు మళ్ళీ పైన పెడితే దానికన్నా అలుగుతూ ఇబ్బంది అవుతుంది। రథసారథి మోహన్ కాసాల పూర్తి మనస్ఫూర్తిగా మొక్కి వాహనాన్ని ముందలుగా హర హర మహాదేవ్ శంభో శంకర జై భోలేనాథ్ భోలేనాథ్ మహారాజ్ కి జై। ఇప్పుడు విఘ్నేశ్వర్ దర్శనం కంప్లీట్ అయింది కాబట్టి ఎటువంటి విఘ్నాలు జరగకుండా మనం ఈ ట్రిప్పును పూర్తిగా కంప్లీట్ చేద్దాం। ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుని ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి। ఆది గురువు ఆది దేవుడు ఆది దైవము ఈ సమస్త జగతికి మూల కారణమైనటువంటి మహేశ్వరుడు మనతో ఉన్నాడు। జై భోలేనాథ్ జై జై భోలేనాథ్ జై శ్రీరామ్। ఇక్కడ ఏది ఇది సూర్యాపేటనా సూర్యాపేట దగ్గర ఆయన మంచిగా మనకు వండుకోనికి మంచి అవకాశం దొరికింది। కుకింగ్ చేస్తున్నాం ఈరోజు అంతా నైట్ డిన్నర్ ఇక్కడనే ఇక నైట్ డిన్నర్ ఇక్కడ చేసి పోవాలా। ఎవరు చెఫ్ ఎవరు ఇప్పుడు మనకు ఆకాష్ మోడల్ చెఫ్ ఈయన ఆకాష్ మోడల్ చెఫ్ హనుమంతన్న ఇక్కడ దత్తన్న రైస్ పెడతాడు। జాతిరత్నాలు సినిమా ఉంటుంది చూడు సేమ్ అట్లానే నువ్వు రైస్ పెట్టు నేను కర్రీస్ చేస్తా అన్నట్లా బాగుంటుంది। చూద్దాం మీకు అంతా కుకింగ్ అంతా చూపిస్తాం చూడండి। మోడల్ ఫోటో తీయాలి ఫోటో తీస్తే జర ఈజీగా అవుతుంది తినడానికి। మళ్ళీ ఎట్లా హనుమంతన్న వాషింగ్కి వచ్చేసిండు। హనుమంతన్నది నాది వాషింగ్ ఉద్యోగమే ఏమన్నా కానీ ఈ ట్రిప్ అయిపోయిన దాకా వాషింగే బగానాలు అడుగుడే ఇక్కడ వరకు అవుతుంది। ఇక్కడ మోహన్ రాజ్ చోలకుడు ఆయన అద్దం క్లీన్ చేసుకుంటున్నాడు। ఈయన మహారాజ్ అద్దం క్లీన్ చేస్తుండు। కొట్టు మంచిగా కొట్టు మళ్ళీ పోయిన దాకా సరిపోవాలి గరబారు కొట్టు। ఇక దత్తన్న బ్రో ఎటో పోయి వస్తున్నాడు మెల్లగా గాలికి తీసుకుంటుండే గాలి తీస్తున్నాడు। చూడు బాబా మంచిగా చూడు పోయ్యా మంచిగా చూడు పోయిన దాకా కావాలా మరి మంచిగా నీట్గా పెట్టుకో। వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చూద్దాం। ఓ పాటన పెట్టు తమాషా పాట పాడుకుంటే నడిపిద్దాం। అసలు కిరాణం షాప్కి పోయినాం సామాన్లు కొన్నాం కానీ ఏమేమి తీసుకున్నాం అనేది క్లారిటీ లేదు। ఒకసారి చూద్దాం ఏమేమి తీసుకున్నాం। వామనే అప్పుడాలు కూడా తీసుకున్నాం హనుమంతన్న అప్పుడాలు పండులు ఏంటిది ఇది రవణ
కొబ్బరి పొడి కొబ్బరి పొడి మసాలా మిల్ మేకర్ మిల్ మేకర్లు ఇదే ధనియా పొడి బియ్యం ఇలా వాటర్ చిన్న బగాన్లో వాటర్ అంటే ఇప్పుడు బియ్యం పెట్టుడేనా ఇక ఈరోజు ఏం చేద్దామన్నా ఆలుగడ్డనా ఆలు టమాటా టమాటా తీసుకున్నావా అన్న ఎక్కువైపోతాయన్నా ఓ ఏమో 3 తింటామా అన్న ఉన్నమే 4 అన్న ఓయ్యా 7 తింటాం అవి ఎన్ని వచ్చినా తెలుసా ఇప్పుడు కేజీ మీద అయితే అన్న వద్దు వదిలేసి 3 kg మీద వద్దురా ఒకటి 5 కిలో ఉంటుంది అత్తేసారి వేసి వండుతుండ అన్న అత్తేసారు రైస్ అత్తేసారు అన్న రైస్ ఎక్కువ అవుతుంది మీరు చెప్పండి దోస్తులు 5 మంది తినడానికే ఎంత రైస్ పెట్టుకోవాలా ½ kg ½ kg kg చెప్పండి కామెంట్ చేయండి అత్తేసారి వేసి వండితే 6 సరిపోతాయేమోనా 6 కదా అత్తేసారి వేసి 6 4కి 6 ఒకటికి 1.5 మోడల్ పేట కటింగ్ అయిపోయింది సూపర్ ఉంది అసలు ఏనా అరే పొయ్యి ముట్టి అలా మ్యాచెస్ దగ్గర పెట్టదు మ్యాచెస్ ఉంటుంది కానీ ఆ బస్ వెళ్ళడం మడన్న మ్యాచెస్ డన్ విజయవంతంగా పొయ్యి వెలిగించడం జరిగింది అగ్నిదేవునికి జై మూత పెట్టేసి 15 నిమిషాలు ఆగితే అన్నం అయిపోతుంది దాన్ని క్యాప్ పీడున్నట్లుంది మోడల్ దగ్గర మోడల్ సరిపోతాయా మనకు ఇప్పుటకు సరిపోతాయిలే 2 టమాటాలు కట్ చేసి సరిపోతాయి కలిపినట్టే రైస్ అయిపోయింది చలో రైస్ అయిపోయింది దోస్తులు రండిగా తిందాం కర్రీ కావాలి కర్రీ ఒకటి ఇప్పుడు ఆకాశ్ మోడల్ కర్రీ రైట్ తీసారు ఇక మురుకులు ఎంచుకుందాం మురుకులు పని అయిపోతా మురుకులు గిరుకులు లేట్ అవుతుందేమో అది చంచుందా మన జాలి చెంచా లేదు అది కూడా ఆకాశ్ మోడల్ కర్రీ ఆకాశ్ మోడల్ కర్రీ ఎట్లా వేస్తాడు చూద్దాం ఆయిల్ వేస్తుండు ఆయిల్ వేస్తుండు మోడల్ ఇప్పుడు ఏం పూరీలు వేస్తావా చిప్సా చిప్స్ ఇడున్నాయన ఏమి ఇవి వేస్తావా బ్యాట్లు వేస్తావా ఏమి వేస్తావా
బ్యాట్లు అయితే వేసాను మళ్ళీ బ్యాట్లు గిట్ల వీడు బుర్ర మంట పెట్ట అంతే ఏదో ఒకటి మళ్ళీ ఆయన ఎక్కువ బాటిల్ ఎన్ని తింటారు మనిషికి నేనైతే ఎక్కువ తిన్నా 2-3 నాకు 2-3 చాలా నలుగురు అనుకో మంచికి 2 బుర్ర మంట అయిందా వావ్ కొట్టుకునే బాగా చిన్నగా ఉందిగా బుర్ర మంట అంతే ఏది ఉండాలి అంతే నువ్వు తీసుకెళ్ళి ఆయనకి ఇది పట్టుకో అంటే నేను ఇందాక దూసే కదా అట్లా పట్టుకుని మడల్ చూసుకుంటా ముగ్గురు వేస్తురు హనుమంత్ అన్ననేమో వేస్తున్నాడు మోడల్ ఆకాశం గెలుకుతున్నాడు దత్తానేమో తీస్తుండు ఆయిల్ అయిపోయింది మాడిపోయినాయి టేస్ట్ ఉంటాయి ఆయన ఆకాశం మోడల్ అదే అన్నాడుగా మాడిపోయింది కావాలన్నాడు అది ఆవాలన్నా ఈ పచ్చేయి వావ్ ఈ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు తింటుంటే మేము వీళ్ళు ఫింగర్స్ పెట్టుకొని 4 ఏళ్ళకి 4 పెట్టుకొని చిన్న చేయాలి ఇంకా చాలు రైటా చాలా సరిపోతాయిలే మోడల్ రైట్ వేసిన ఆవాలు జీలకర్ర ఆవాలు మిక్స్ చేసేసేసి అదే అన్న ఇదే ఫస్ట్ అది ఆవాలు నెక్స్ట్ మిర్చి ఉల్లిగడ్డనా గంట పెద్ద వేసుకోవడం గంట పెద్ద ఉంది ఇంకో ఏంది మేడం మోడల్ అది అల్లం ఎల్లిగడ్డనా అల్లం ఎల్లిగడ్డ వేస్తుండు ఇంకేం వేస్తావు పసుపు జర ఎంతేనా అది కారం పొడి మన 5 గంటలకు దత్తన్న తీసుకుంటాడు ఇక ఆలుగడ్డలు వేసేసినావు అప్పుడే పెద్ద బాగానే ఉండేడుతుండేనే మళ్ళీ వేసుకున్నాం పైన కారం అయిపోయినా ఇచ్చాయి 3 గంటలు బియ్యం కవర్ సంచి పెడితే బట్ట ఇస్తానా చలికి ఏమైతే లేనట్టున్నాయి కట్టేసి తిన్నీ కోసం ఆనియన్ వస్తారా తిన్నీ ఆనియన్ వస్తున్నాడా ఒకటి ఓపెన్ చేసింది ఉండే చూడ అది ఒకటి కోసేసుకోండి ఇక పొడి కూడా వేస్తావు కదా ఏ మంచిగా అంటే బాధలు పెట్టి లేకుండి ఏనా తెచ్చినాక ఏలే ఇదే ఫస్ట్ చెంచా ఫస్ట్గానా ఏ ఇంకా కొంచెం పడుతుంది అందులో చెంచున్నట్టుగా చాలు పట్టు ఫైనల్లీ కర్రీ మొత్తం అయిపోయింది ఆలు టమాటా
మోడల్ పేట కొత్తిమీరతో నింపేస్తుండు. నోరు ఊరిపోతుంది చూస్తుంటే. కానీ టేస్ట్ ఎట్లుంటుందేమో మళ్ళీ. రైస్ స్టార్ట్ చేసేసి చలో గరం గరం. ఆహా వా శబాష్. రైట్. హర హర మహాదేవ్ శంభో శంకర జై భోలేనాథ్. జై భోలేనాథ్. మోడల్ మోహన్ రాజ్ ఎట్లుంది టేస్ట్? సూపరా? ఏ మోడల్ పేట హౌ ఇస్ ఇట్? నువ్వు చేసినావు సూపర్ ఉంటుంది ఇక. వావ్, ఇది నేను తినే ఐటమ్ ఇప్పుడు. ఎట్లుందో చూసుకో. చూస్తే నోరు ఊరిపోతుంది.